ఎన్టీఆర్ చర్చ్ భవన్లో తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హేమావతి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కూడా గతంలో చూసుకుంటే ఒకసారి ఆయేషా మీరా అది కూడా ఇంతకన్నా ఘోరంగా ఆ రోజు జరిగింది. జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరైతే నిజమైనటువంటి దోషులు ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు తప్పించి అమాయకుడిని అక్కడ బలి చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో ఆ రోజున ఉన్నటువంటి మరి ప్రభుత్వం కానీ సాక్షాత్ ఒక మంత్రి తాలూకా బంధువు ఉన్నాడు, మనవడు ఉన్నాడని చెప్పి అతను తప్పించడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అలాగే ఈ రోజున వాకపల్లికి సంబంధించి కానీ ప్రతి ఒక్క దగ్గర ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా త్వరితగతిన శిక్షలు వేయాలి. ఈ శిక్షలు ఈ ఒక్క కేసు మీద కాకుండా ఇటువంటి వాటి మీద ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఇంత దుర్మార్గంగా జరిగినప్పుడు ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే ఉరి శిక్ష విధించారో ఆ 4 నిందితులను కూడా ఎక్కడో జైల్లోని ఒక మూలన ఉరి తీయడం కాదు, ప్రజల మధ్య తెచ్చి బహిరంగంగా వాళ్ళకి ఉరి తీసినట్లయితే ఇటువంటి దుర్మార్గులు కానీ ఈ రకంగా చేసినటువంటి ఎవరైతే కిరాతకులు ఉన్నారో అటువంటి వాళ్ళకి కనువిప్పు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ఉరి శిక్ష అనేది ప్రజల మధ్య బహిరంగంగా జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.